ఇదెక్కడ హిందుత్వం అండి? ఇదెక్కడ హిందూయిజం అండి? అందరికీ నమస్కారం. వాయిస్ ఛానల్కి స్వాగతం. వింత ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేమి దేశం, ఇదేమి లౌకికవాదం, ఇదేమి హిందూ ధర్మం అంటున్నారు. 7 కొండల వాడిపై నమ్మకం ఉంది అని సంతకం పెట్టడానికి ఆయన ఇష్టపడినట్టు కనిపించలేదు. ఈ పద్ధతి కనుక తప్పు అని ఆయనకు ముందే అనిపించుంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు టెంపుల్ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడే తీసేయాల్సింది కదా. ఇలాంటి దేశంలో, ఇలాంటి లౌకికవాదంలో, ఇలాంటి హిందూ ధర్మంలో అలాంటి ఒక రూల్ ఉండకూడదు అని నాకు అనిపిస్తే అప్పుడే ఆయన బోర్డులో పెట్టేసి దాన్ని తీసుకెళ్ళి ముందుకు చేయొచ్చు కదా. నాది మానవత్వం అని చెప్తున్నారు. Say, what kind of country are we living in? That a person visiting the temple needs to disclose his religion before he is permitted to enter the temple. What kind of secularism is this? What kind of a secular country are we living in? ఆయన ఏ విధంగా అయితే ప్రకటించారో అలాగే తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. పాపానికి ప్రక్షాళన చేస్తూ వాళ్ళు పూజలు చేస్తున్నారు, అది ఆయన కూడా తప్పనిసరిగా చేయాలి. కానీ దానికి ముందు కావాల్సిన ప్రొసీజర్స్ కంప్లీట్ చేసుకొని దైవ నమ్మకాన్ని, దైవుడి ముందు కోరుకున్న మాటను ఆయన పక్కన పెట్టకుండా, రాజకీయాలు చేయకుండా వెళ్తారని చెప్పి కోరుకుందాం. లేదా ఇదివరకులాగా తాడేపల్లిలో ఒక అద్భుతమైన సెట్ వేసి, శ్రీ వెంకటేశ్వర స్వామి సెట్ వేసి అక్కడే ఫ్యామిలీ సమేతంగా వచ్చి ఒక సభ పెట్టి సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి పూజ చేసి మరి ఇంటికి వెళ్తారేమో చూడాలి.